సోదరీ సోదరులారా, బావున్నారా? మనం కడవరి దినాలలో ఉన్నాం. ఈ రోజుల్లో దేవుని వాక్యం సమృద్ధిగా పంచిపెట్టబడుతోంది. ప్రభువు రాకడ రాను రాను సమీపమైపోతున్నది. మీరందరూ సందేశాలు క్రమంగా వింటున్నారు. వాక్యపు వెలుగులో తమ జీవితాలను పరీక్షించుకొని దేవుని కృపను బట్టి అనేకులు పరివర్తన చెందుతున్నారు. మేమెంతో దేవునికి కృతజ్ఞులం. ఈ రోజున మనం నిర్గమకాండం 5వ అధ్యాయం 1 నుండి 14వ వచనం వరకు వినబోతున్నాం. వినుట చేత విశ్వాసం. విశ్వాసులు వింటే అధిక విశ్వాసం కలుగుతుంది. సోదరీ సోదరులారా, నిర్గమకాండం 5వ అధ్యాయం ఫరోతో మోషే అహరోనులు ముఖాముఖి వివాదానికి తలపడుతున్నారు. ఈజిప్టు దేశంలో విగ్రహారాధన ముమ్మూరంగా జరుగుతుంది. దేవుడు తెగుళ్లు రానిచ్చాడు. దేవునికి దుష్టశక్తులకు మధ్య ఇది ఆధ్యాత్మిక మహాయుద్ధం. 40 సంవత్సరాల తరువాత మోషే తిరిగి ఈజిప్టుకు వచ్చాడు. ప్రజలను దాస్యము నుండి విడిపించడానికి పూనుకుంటున్నాడు. ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చాడు. అందరూ కలిసి ఫరో వద్దకు వెళ్ళాలి, తమను బయటికి పంపించమని అడగాలి. కాని ఫరో దానికి ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు యెహోవా దేవునికి ఈజిప్టులోని స్థానిక దేవుళ్లకు హోరాహోరీ పోరాటం మొదలైంది. తెగుళ్లు వచ్చాయంటే ఇదంతా క్రమబద్ధమైన దేవుని ఆలోచన. ఫరో ప్రశ్నించాడు, యెహోవా ఎవరు? ఆయన ఎవరో నాకు తెలియదే. నేను ఇశ్రాయేలును పంపను. అప్పుడు దేవుడు తనను తాను ప్రజలకు ప్రత్యక్షపరచుకొని ఈజిప్టు దేశంలో తెగుళ్లను రానిచ్చాడు. నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వచనం ఇదే మాట చెబుతోంది. దేవుడంటున్నాడు, నేను ఈజిప్టు మీద నా చెయ్యి చాచి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పించగానే నేను యెహోవానని ఈజిప్టు వారు తెలుసుకుంటారు. దేవుడు తెగుళ్లను పంపి ప్రజలకు ఒక పాఠం నేర్పాలని, తానెవరో ఈజిప్టు దేశీయులు తెలుసుకోవాలని, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు విమోచన కలిగించాలని సంకల్పించాడు. ఈజిప్టులో ఉన్న ఒక్కొక్క దేవత ఒక్కొక్క తెగులును ఎదుర్కోవలసి ఉంది. ఈజిప్టులో వేల కొలది దేవస్థానాలున్నాయి, లక్షల కొలది విగ్రహాలున్నాయి. 3000 రకాల దేవతలు ఆ కాలంలో ఈజిప్టులో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఈజిప్టు దేశంలోని మతాలలో ఎన్నో క్షుద్ర శక్తులున్నాయి. పూర్వకాలంలో ఎందరో మేధావులున్నారు. వారు ఎన్నో ప్రకృతి శక్తులను కనిపెట్టారు. 2 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనంలో పౌలు చెప్పాడు, ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్లు కొందరు చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. సైతానీయమైన శక్తులు ఆ రోజుల్లో ఈజిప్టులో పనిచేశాయి. సైతాను తనను పూజించే వారికి అట్టి శక్తులు ఇస్తాడని మనం ఎరుగుదాం. డెల్ఫీ అనే చోట గ్రీకు రాజ్యంలో దేవోక్తులు పలికేవారు. సరే, ఈజిప్టులో తెగుళ్లు వచ్చాయి. ఈ తెగుళ్లని విగ్రహారాధన మీదికి, ఫరో మీదికి, సైతాను మీదికి దేవుడు ప్రకటించిన యుద్ధమే. ఇది దేవుళ్ల యుద్ధం. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం, ఆ రాత్రి నేను ఈజిప్టు దేశమందు సంచరించి ఈజిప్టు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతినంతా హతం చేసి ఈజిప్టు దేవతలన్నిటికీ తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. ఈజిప్టు దేవుళ్ళందరూ మాయాస్వరూపులని యెహోవా బయలుపరుస్తున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపిస్తానని, విమోచిస్తానని దేవుడు హామీ ఇస్తున్నాడు. ఈ ఇశ్రాయేలీయులందరూ ఈజిప్టులోనే పుట్టినవారు. ఇటుక బట్టీల మధ్య జీవించారు. చుట్టూరా ఉన్న ప్రజలు విగ్రహారాధికులు. నేనే యెహోవాను, మహోన్నతమైన దేవుడను అని రుజువు చేసుకోబోతున్నాడు. గమనించాలి, ఈ తెగుళ్లలో ఒక క్రమం పాటించబడింది. మోషే ఫరో ఎదుట నిలిచినప్పుడు తన కర్రను పాముగా మార్చాడు. ఈజిప్టులోని మాంత్రికులు అలాగే చేశారు. దీని తరువాత 10 తెగుళ్లు వచ్చాయి. 1, నీరు రక్తంగా మారింది. నిర్గమకాండం 7వ అధ్యాయం 19 నుండి 25వ వచనం వరకు ఈజిప్టు దేశంలో నైలు నది నీటితో సాగు జరుగుతుంది.
పంటలు పండుతాయి. నైలు నది ఒక దేవత. ఆ దేవత పేరు ఒసీరిస్. ఈజిప్టులో ఈ దేవత చిత్రపటాలు ఎన్నో ఉన్నాయి. పంట సమయంలో ఎన్నెన్నో పండుగలు చేసుకుంటారు. ప్రజలకు ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది. అయితే నీళ్లు రక్తంగా మారాయి. ఈ అద్భుతాన్ని ఈజిప్టు మంత్రజ్ఞులు కూడా చేయగలిగారు. 2 కప్పలు. నిర్గమకాండం 8వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు. మెంఫిస్ అనే చోట ఒక పెద్ద దేవాలయం ఉన్నది. అక్కడ హెకా అనే దేవత ప్రతిష్ఠించబడింది. ఈ దేవత తల కప్ప ఆకారంలో ఉంటుంది. అందుకే ఈజిప్టు వారు కప్పను చంపరు. అది పవిత్రమైనది. కాని చంపక తప్పలేదు. ఎక్కడ చూచినా కప్పలే. అవి ఇండ్లలోకి వచ్చాయి. ఈజిప్టు మంత్రగాండ్లు ఈ అద్భుతాన్ని కూడా చేయగలిగారు. వారిది మంత్రశక్తి. 3 పేలు. నిర్గమకాండం 8వ అధ్యాయం 16 నుండి 20వ వచనం వరకు. గేబ్ అనే భూదేవతను ఈజిప్టు దేశీయులు ఆరాధించారు. అయితే అంతటా పేలు నిండిపోయాయి. పేలు దేవత అయినా వాటిని చంపక తప్పదు. ఈజిప్టు మంత్రవాదులు ఈ అద్భుతాన్ని చేయలేకపోయారు. 4 ఈగలు. నిర్గమకాండం 8వ అధ్యాయం 20 నుండి 32వ వచనం వరకు. ఎక్కడ చూచినా ఈగలే. కెపారా కందిరీగ రూపంలో ఉంటుంది. ఈ దేవత జీవమును సూచిస్తుంది. రా అనే సూర్యదేవునికి కెపారా అనే దేవతకు సంబంధముంది. 5 పొక్కులు, దద్దుర్లు. ఈ తెగులును ఈజిప్టు మాంత్రికులు సృష్టించలేకపోయారు. ఈ పొక్కుల రోగం పశువులకు వస్తుంది. ఎఫిస్ అనే దేవత ఎద్దు ఆకారంలో ఉంటుంది. ఎద్దు దేవతకు పొక్కులు, దద్దురు రోగం వచ్చింది. 6 బొబ్బలు. నిర్గమకాండం 9వ అధ్యాయం 8 నుండి 17వ వచనం వరకు. ఈ ఈజిప్టు దేశంలోని యాజకులు ఆరోగ్యంగా ఉండాలి. చర్మం మీద ఎట్టి రోగం ఉండకూడదు. అయితే వారందరికీ శరీరం మీద బొబ్బలు లేచాయి. ఇది ఈజిప్టు దేశపు మతం మీద దేవుని తీర్పు. 7 వడగండ్లు. నిర్గమకాండం 9వ అధ్యాయం 18 నుండి 35వ వచనం వరకు. ఈ వడగండ్లు ఆకాశదేవిపై తీర్పు. 8 మిడతలు. నిర్గమకాండం 10వ అధ్యాయం 1 నుండి 20వ వచనం వరకు. ఇది కీటక దేవతలపై తీర్పు. వారి పంటలన్నీ నాశనమైపోయాయి. ఈ మిడతలు యోవేలు ప్రవచనాలలో, ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తాయి. 9 చీకటి. నిర్గమకాండం 10వ అధ్యాయం 21 నుండి 29వ వచనం వరకు. ఈ తెగులు రా అనే సూర్యదేవతపై తీర్పు. 10 జ్యేష్ఠపుత్రుని మరణం. నిర్గమకాండం 11వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం 36వ వచనం వరకు. ఈజిప్టు మత విశ్వాస ప్రకారం ప్రతి కుటుంబంలో జ్యేష్ఠుడు దేవుడికి ప్రతిష్ఠించబడాలి. ఇప్పుడు జ్యేష్ఠ కుమారులు చనిపోతున్నారు. యెహోవాయే దేవుడని వీటి ద్వారా తెలిసిపోతుంది. అదే సమయంలో ఇశ్రాయేలీయుల విశ్వాసం కూడా వృద్ధి అవుతుంది. ఈ తెగుళ్లు రావటంలో యెహోవాయే అసలైన దేవుడని, మిగతావన్నీ క్షుద్రశక్తులని రుజువైంది. యెషయా ప్రవచనం ప్రకారం ఈజిప్టులో ఏమాత్రం విగ్రహారాధన ఉండదు. ఈ రోజున ఆ దేశంలో ఒక్క విగ్రహం కూడా కనపడదు. యెషయా ప్రవచనం ఈ విధంగా నెరవేరింది. ఇప్పుడు నిర్గమకాండం 5వ అధ్యాయం 1 నుండి వినండి. తరువాత మోషే, అహరోనులు వచ్చి ఫరోను చూచి అన్నారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో తనకు ఉత్సవం చేయడానికి తన జనమును పోనిమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి ఉత్సవం చేస్తామంటున్నారు. పూర్తి ప్రణాళిక వీరు ఫరోకు చెప్పటం లేదు. అరణ్యం వరకు వెళుతాము, మా దేవుణ్ణి ఆరాధించుకుంటాము అంటున్నారు. క్రమేణా అంచెలవారీగా అసలు సంగతి బయటపెడతారు. ఫరో అన్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనీయడానికి యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీయులను పోనీయను. యెహోవా ఎవరు అనే ప్రశ్న ముఖ్యమైనది. ఆయన ఎవరో తెలుసుకుంటే గాని ఆయన మనకు ఏమీ చేయలేడు. తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. ఫరో 2 మాటలు అంటున్నాడు. నాకు యెహోవా ఎవరో తెలియదు,
నేను ఇశ్రాయేలీయులను వెళ్ళనియ్యను. అవును, త్వరలోనే యెహోవా ఎవరో ఫరో తెలుసుకుంటాడు. అప్పుడు ఇశ్రాయేలీయులను వెళ్ళనిస్తాడు. వారన్నారు, హీబ్రూ వారి దేవుడు మమ్మును కలుసుకున్నాడు. సెలవైతే మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పిస్తాము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతో ఖడ్గముతో పడతాడేమో. మనము దేవుణ్ణి ఆరాధించాలి, లేకపోతే ముప్పు వాటిల్లుతుంది. ఆరాధించని దేవుని ప్రజలకు తీర్పు తప్పదు. ఈజిప్టు రాజు అన్నాడు, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులు చేసుకోకుండా మీరెందుకు ఆపుతున్నారు? మీ బరువులు మోసుకోండి, పోండి. సోదరీ సోదరులారా, గమనించారా? మోషే ప్రజలందరితో అంతకుముందు బహిరంగంగా మాట్లాడాడు. ప్రజానాడి తెలుసుకున్నాడు. అందరూ వెళ్ళిపోతామంటున్నారు. ఫరో ఇది పసికట్టాడు. పోండి, మీరంతా ఇటుక బట్టీల వద్ద బరువులు మొయ్యాలి. అనవసరంగా పనికి నష్టం కలిగించవద్దు. అందుకే ఫరో వారికి ఎక్కువ పని పెడుతున్నాడు. ఆ దినమున ఫరో ప్రజలపై ఉన్న కార్యనియామకులకు, వారి నాయకులకు ఆజ్ఞాపించాడు, ఇటుకలు చేయడానికి మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు. వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకోవాలి. అయినా వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కే వారి మీద మోపాలి. దానిలో ఏమాత్రం తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్లి మా దేవునికి బలి అర్పించడానికి సెలవిమ్మని మొర్రపెడుతున్నారు. ఫరో అనుకుంటున్నాడు, వీరు సెలవు కోసం అడుగుతున్నారు, అంటే వీరికి పని తక్కువైంది. పని ఎక్కువ చేస్తే సరి, అప్పుడిక సెలవు అడగరు. ప్రజలు, కార్యనియామకులు, వారి నాయకులు పోయి ఫరో శాసనాన్ని ప్రకటించారు. మీకు గడ్డి ఇవ్వబడదు. మీరే వెళ్లి గడ్డి ఎక్కడ దొరుకుతుందో చూసుకొని మీరే సంపాదించుకోవాలి. మీ పనిలో ఏమాత్రం తక్కువ చేయబడదు. ఇది ఫరో శాసనం. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు సమకూర్చుకోవడానికి ఈజిప్టు దేశమందంతటా చెదరిపోయారు. కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వల్లనే ఏనాటి పని ఆనాడే ముగించాలి అన్నారు. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఇప్పటివలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎందుకు చేయించలేదు అని అడిగారు. ఈ విధంగా ఇశ్రాయేలీయులను ఈజిప్టు వారు ఎంతో హింసించారు. సోదరీ సోదరులారా, దాస్యం అనేది శాపం. బానిస జీవితం దుర్భరం. క్రీస్తునందలి విమోచన ఆశీర్వాదం. ఈజిప్టు లోకానికి సంకేతం, కనాను పరలోకానికి గుర్తు. క్రీస్తునందలి విమోచన దేవుడు మనకు వాగ్దానం చేశాడు. పాపులైన మానవులు సైతానీయ దాస్యంలో ఎంతో బాధపడుతున్నారు. దాస్యం నుండి, అనగా సైతాను రాజ్యం నుండి దేవుని రాజ్యములోనికి మనలను నడిపించిన యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు. ఈ రోజున విశ్వాసము ద్వారా మనకు దేవుని రాజ్యంలోకి ప్రవేశం లభిస్తున్నది. విశ్వాసమనేది పాత నిబంధనలో అబ్రహాము జీవితంలో మనం నేర్చుకున్న గొప్ప పాఠం. విశ్వాసము చేత నీతిమంతులమవుతున్నాము. నీతిమంతుడు విశ్వాసము వలన జీవిస్తాడు. అయితే పాపి విశ్వాసం వలననే నీతిమంతుడవుతున్నాడు. సోదరీ సోదరులారా, విశ్వాసం గొప్ప విశ్వాసమవ్వాలి, బలమైన విశ్వాసమవ్వాలి. విశ్వాసం అంతకంతకు ఎదగాలి. దేవుడు మనల్ని విశ్వాసులు అంటున్నాడు. మనము దేవుని పిల్లలం. విశ్వాసం వలననే దేవుని పిల్లలమయ్యాము. దేవునికి విశ్వాసికి ఉన్న సంబంధం 2 మాటలలో చెప్పబడింది. దేవుడిది కృప, మానవునిది విశ్వాసం. సోదరుడా, సోదరి, నీవు దేవుణ్ణి మెప్పించాలంటే, దేవుని వాగ్దానాలను పొందాలంటే నీ విశ్వాసమే నీకు సహాయపడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏమంటోంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదకే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి గదా.
విశ్వాసాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి? విశ్వాసం సాధన చేత వృద్ధి అవుతుంది. నీకు విమోచన ప్రాప్తించింది, ఇది వాస్తవమని నమ్మాలి. యేసు ప్రభువు నిన్ను విమోచించాడు. నీవు క్రీస్తునందు స్వేచ్ఛాజీవివి. నీవు బంధకాలలో లేవు, విడుదల పొంది ఉన్నావు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు. మీరు ప్రతి సత్కార్యములో సఫలులవుతూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టేటట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతము కనపరిచేటట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలని దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. పరలోక స్వాస్థ్యం అనుభవించడానికి తేజోవాసులమై పరమకానానులో సదాకాలం జీవించటానికి దేవుడు మనకిచ్చిన కృపల కొరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. మనం తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం. ఈజిప్టు దాస్యము నుండి మనలను ప్రభువైన యేసుక్రీస్తు పరమకానానుకు నడిపిస్తున్నాడు. ఈ గొప్ప భాగ్యాన్ని మనం ఇప్పుడే అనుభవిస్తున్నట్లు ఆనందించాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చీకటి నుండి మనలను విమోచించిన ఆధ్యాత్మిక మోషే యేసు ప్రభువే. దేవుడు మనల్ని పరలోకానికి చేరుస్తాడని కాదు, చేర్చాడు. మన స్వాస్థ్యాన్ని మనం ఇప్పుడే అనుభవించడం నేర్చుకోవాలి. ఇది వాస్తవం. చీకటి రాజ్యం నుండి మనకు విడుదల దొరికింది. మనం దేవుని రాజ్యంలోకి జన్మించాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు అనగా మనకివ్వడానికి దేవుడు యేసుక్రీస్తును పంపాడు. మోషే ఈజిప్టుకు వెళ్లి తన ప్రజలను బయటికి నడిపించినట్లు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలను రక్షించి పరలోకానికి నడిపించాడు. అందుకే మా శ్రోతలకు హెచ్చరిక చేస్తున్నాము. ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీ సహనము లేక మృదుత్వము సకల జనులకు తెలియబడనియ్యండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఈలాగు చేయడం యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. జ్ఞానము, కనికరము, ఆనందము మనలో ఎప్పటికప్పుడే ఉత్పత్తి కావాలి. భవిష్యత్తులో ఏముందో మనకు తెలియదు గాని భవిష్యత్తు ప్రభువు చేతుల్లో ఉంది. విశ్వాస జీవితము అంటే అదే. ఇశ్రాయేలీయులు అల్ప విశ్వాసము చేత ఆనందించలేకపోయారు. సోదరా, సోదరి, నీ జీవితంలో మిగతా విభాగానికి ఈ రోజే క్రొత్త రోజు. మహోజ్వలమైన భవిష్యత్తు మన కోసం పదిలమై ఉంది. ముగింపులో 145వ కీర్తన 10 నుండి 21వ వచనం వరకు మా శ్రోతల దృష్టికి తెస్తాము. యెహోవా, నీ క్రియలన్నిటి కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు. నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు. ఆయన రాజ్యం మహోన్నత ప్రభావము, ఆయన బలము నరులకు తెలియచేయడానికి నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గూర్చి చెప్పుకుంటారు. నీ శౌర్యమును గూర్చి పలుకుతారు. నీ రాజ్యము శాశ్వత రాజ్యం. నీ రాజ్య పరిపాలన తరతరాలకు నిలుస్తుంది. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు. నా నోరు యెహోవాను స్తోత్రం చేస్తుంది.
శరీరులంతా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించెదరుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.